హాయ్ మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందడానికి ఎక్కడ తపస్సు చేశాడు? ఆప్షన్ ఏ మేరు పర్వతం, బి గంధమాదన పర్వతం, సి హిమాలయాలు, డి మందరాచల పర్వతం. సరైన సమాధానం మందరాచల పర్వతం. వివరణ: హిరణ్యకశిపుడు మందరాచల పర్వత ప్రాంతంలో ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. రెండవ ప్రశ్న, ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు విష్ణు భక్తి ఎవరి ద్వారా పొందాడు? ఆప్షన్ ఏ నారద మహర్షి, బి శుక్రాచార్యుడు, సి వశిష్ఠుడు, డి బ్రహ్మ. సరైన సమాధానం నారద మహర్షి. వివరణ: హిరణ్యకశిపుని భార్య కయాధు నారద మహర్షి ఆశ్రమంలో ఉండగా నారదుడు విష్ణు భక్తి గురించి ఉపదేశించాడు. ఆ సమయంలో గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా ఆ ఉపదేశాన్ని విని విష్ణు భక్తుడిగా మారాడు. మూడవ ప్రశ్న, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చదివించడానికి ఎవరి వద్దకు పంపించాడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి శుక్రాచార్యుని కుమారులు సండా అమర్కులు, సి దుర్వాసుడు, డి అంగీరసుడు. సరైన సమాధానం శుక్రాచార్యుని కుమారులు సండా అమర్కులు. వివరణ: శుక్రాచార్యుని కుమారులు అయిన సండా మరియు అమర్కులు ప్రహ్లాదునికి గురువులు. వారు అసురధర్మం బోధించినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తునే ప్రచారం చేశాడు. నాల్గవ ప్రశ్న, హిరణ్యకశిపుడు తన ప్రధాన శత్రువుగా ఎవరిని భావించాడు? ఆప్షన్ ఏ శివుడు, బి బ్రహ్మ, సి విష్ణువు, డి ఇంద్రుడు. సరైన సమాధానం విష్ణువు. వివరణ: వరాహ అవతారంలో విష్ణువు మూర్తి హిరణ్యాక్షకుణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షకుడు హిరణ్యకశిపుని సోదరుడు కావడంతో అతనికి విష్ణువుపై తీవ్రమైన ద్వేషం ఏర్పడింది. ఐదవ ప్రశ్న, ప్రహ్లాదుణ్ణి చంపడానికి హిరణ్యకశిపుడు చేసిన ప్రయత్నాలలో ఏవి ఉన్నాయి? ఆప్షన్ ఏ విషం ఇవ్వడం, బి అగ్నిలో వేయడం, సి పర్వతం నుండి నెట్టడం, డి పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. వివరణ: ప్రహ్లాదుడు విష్ణుభక్తిని విడిచిపెట్టకపోవడంతో హిరణ్యకశిపుడు అనేక మార్గాలలో అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విష్ణువు కృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఆరవ ప్రశ్న, నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి ఎక్కడ సంహరించాడు? ఆప్షన్ ఏ గడప వద్ద, బి రాజసభ మధ్యలో, సి అడవిలో, డి దేవాలయంలో. సరైన సమాధానం గడప వద్ద. వివరణ: హిరణ్యకశిపుడు ఇంట్లో కానీ బయట కానీ చనిపోకూడదనే వరం పొందాడు. అందుకే నరసింహస్వామి రాజభవనం గడప వద్ద లోపల కూడా కాదు బయట కూడా కాదు అనే స్థితిలో సంహరించాడు. ఏడవ ప్రశ్న, నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి ఏ సమయంలో సంహరించాడు? ఆప్షన్ ఏ ఉదయం, బి మధ్యాహ్నం, సి సాయంకాలం, డి అర్ధరాత్రి. సరైన సమాధానం సాయంకాలం. వివరణ: బ్రహ్మవరం ప్రకారం హిరణ్యకశిపుడు పగలు కానీ రాత్రి కానీ చనిపోకూడదు. అందుకే నరసింహుడు సంధ్యా సమయంలో అంటే సాయంకాలంలో అతన్ని సంహరించాడు. ఎనిమిదవ ప్రశ్న, నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి ఎలా సంహరించాడు? ఆప్షన్ ఏ ఖడ్గంతో, బి గోర్లతో, సి గదతో, డి
త్రిశూలంతో. సరైన సమాధానం గోర్లతో. వివరణ: హిరణ్యకశిపుడు ఆయుధంతో చనిపోకూడదని వరం పొందాడు. అందుకే నరసింహుడు తన గోర్లతో అతని ఛాతీని చీల్చి సంహరించాడు. తొమ్మిదవ ప్రశ్న: నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి తన శరీరంలో ఎక్కడ ఉంచి సంహరించాడు? ఆప్షన్ ఏ ఒడిలో, బి మోకాలిపై, సి భుజాలపై, డి ఛాతీపై. సరైన సమాధానం మోకాలిపై. వివరణ: బ్రహ్మ వరం ప్రకారం అతను నేలపై కానీ ఆకాశంలో కానీ చనిపోకూడదు. అందుకే నరసింహుడు అతన్ని తన మోకాలిపై ఉంచి సంహరించాడు. 10వ ప్రశ్న: నరసింహుడిని చివరకు శాంతింపచేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి లక్ష్మీదేవి, సి ఇంద్రుడు, డి ప్రహ్లాదుడు. సరైన సమాధానం ప్రహ్లాదుడు. వివరణ: హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుడి ఉగ్రరూపం శాంతించలేదు. దేవతలు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. చివరకు ప్రహ్లాదుడు భక్తితో ప్రార్థించగా నరసింహుడు శాంతించాడు. 11వ ప్రశ్న: ప్రహ్లాదుడు ఎప్పుడూ జపించిన విష్ణు మంత్రం ఏది? ఆప్షన్ ఏ ఓం నమఃశివాయ, బి ఓం నమో నారాయణాయ, సి ఓం శ్రీం మహాలక్ష్మై నమః, డి ఓం హ్రీం. సరైన సమాధానం ఓం నమో నారాయణాయ. వివరణ: ప్రహ్లాదుడు ఎప్పుడు ఓం నమో నారాయణాయ అనే విష్ణు మంత్రాన్ని జపించేవాడు. అందువల్ల అతను పురాణాలలో గొప్ప విష్ణు భక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. 12వ ప్రశ్న: ప్రహ్లాదుడు గురుకులంలో తన సహవిద్యార్థులకు ప్రధానంగా ఏమి బోధించేవాడు? ఆప్షన్ ఏ విష్ణు భక్తి, బి యుద్ధ విద్య, సి రాజనీతి, డి తపస్సు. సరైన సమాధానం విష్ణు భక్తి. వివరణ: ప్రహ్లాదుడు గురుకులంలో కూడా విష్ణు భక్తినే ప్రచారం చేసేవాడు. తన సహవిద్యార్థులకు భగవంతుణ్ణి స్మరణ చేయాలని చెప్పేవాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.